వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఇక నిన్న మన చేసిన వీడియోకైతే మస్తు సపోర్ట్ వచ్చిందిలా మీ నుంచి. మీ సపోర్ట్ మాపై కాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. అదే నిన్నటి వీడియో ఏంటంటే బావ మరదలి లవ్ స్టోరీ అన్నట్టు. ఇక మేన బావ మేన మరదలు లవ్ స్టోరీ బాగుంటది కదా, అంటే తెలియకుండానే ఇంట్లోకేమో ఇష్టమే ఉంటది కానీ ఇష్టం ఉన్న ఇష్టం లేనట్టు బయటకల్లా చూపిస్తారు. ఇంకా మేన బావ మేన మరదల మీద చాలా ప్రేమ ఉంటది కానీ ఎవరికి చెప్పుకోలేకుండా సాటుంగా అవి ఇవి తినిపించుడు, అవి ఇవి తీసుకొచ్చుడు బొమ్మడికి మరదలకి. ఇటువంటి కథ అందరి ఇంట్లో జరుగుతూనే ఉంటది కదా. అది సిరీస్ లాగా తీసుకురావాలని చాలా మంది కామెంట్ చేశారు. కాబట్టి ఈ రోజు పార్ట్ 4 వరకు వచ్చినాము. అది మీ హెల్ప్ మాపై ఉంది, అంటే మీ సపోర్ట్ మాపై ఉంది కాబట్టి పార్ట్ 4 వరకు రాగలిగినాం. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకూడదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అట్లనే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ మేము పోస్ట్ చేస్తాము. ఇంకా మీకు ప్రత్యేకంగా ఈ కంటెంట్ కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే మేము కంటెంట్ వీడియోస్ తీసుకురానికి ట్రై చేస్తాం. కాబట్టి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంత తొందరగా మాకు ఇంత సపోర్ట్ మీ నుంచి వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ సపోర్ట్ మాపై ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయకుండా పోకురి. మా కోసం మీరు ఒకటి చేయాల్సినది ఏంటంటే వీడియోని లైక్ చేయడం. వీడియోలోకి వెళ్దాం పదండి. బావా చాలా రోజులకు వచ్చినావు, దావట్లేదా బావా? అరే ఏం దావత్ కావాలిరా బొమ్మడిది? మొన్ననే ఎంత తాగుడు కావాలంటే అంత తాగుడురా అని నా బొమ్మడిలకు అంతా చెప్పినా. మీ అన్నదమ్ములు బాగానే నాకు బొక్క పెట్టిరు. ఆయన నాకు ఇట్లా నేను ఫీల్ కాలేదు. ఎంత బిల్లు చేస్తే అంత కట్టొచ్చినా గానీ ఇప్పుడు ఏం కావాలి దావత్ ఇప్పుడు చెప్పు. తాగే తినేది ఏం లేదు కానీ ఇక చాలా రోజులకు వచ్చినావు, రాక వచ్చినావు కాబట్టి మమ్మల్ని సినిమాకి తీసుకోవాలి. నీకు అంతేనారా? సరే ఎంత మంది వస్తారు? మీ అక్క చెల్లెళ్ళు మీ అన్నదమ్ములు ఎంత మంది వస్తారో లెక్క చెప్పు, నేను అన్ని టికెట్లు తీసి పెడతా. అందరు ఏమొద్దు బావా, అందరు బావాలు తీసుకోతుంటే మమ్మల్ని తీసుకోవద్దురా చెప్పు. నువ్వేమో అందరిని తీసుకోతా అందరితో అందరిని ఏమొద్దు, నేను ఒక్కనే వస్తా బా. అందరు వేరు నేను వేరురా. నేనంటే మీ మేనత్త కొడుకును, ఇక అందరికి మేనత్త కొడుకును అయితే మేనబావన అయితే కాబట్టి అందరిని సమానం చూసుకోవాలి. ఇక అందరు మీ బావలు అందరు మేనోళ్ళు కాదు గారా, ఎక్కడెక్కడి నుంచో వచ్చినోళ్ళు. ఇక వాళ్ళంతా పట్టించుకోరు. ఇక మీరు ఇట్లా అంత వాళ్ళను నన్ను చూసినంత చూస్తారా? అందుకే మీ పాలలో ఓరోరు నాకు బొమ్మర్దులు ఓరోరు అవుతారో మీ అన్నదమ్ములను మీ అక్క చెల్లెలు అందరిని తీసుకురా చూపిస్తా గాని. గట్లొద్దు బావా, అందరూ ఇలా తింటురు, రేపు నువ్వు ఎవ్వడ్రా అని అంటుర్రు. అందుకే ఎవరిని పట్టించుకోదు, మనదేందో మనం చూసుకోవాలి బావా. మన ఇద్దరమే పోదాంపా. అరే మన ఇద్దరం కాదురా, మీ చెల్లెనికి ఇట్లా రమ్మను. మీ చెల్లి ఒకతే ఉంటది. ఆ పిల్ల ఎవరి దాంట్లో కలవది, ఎవరి దాంట్లో పోదు, నలుగుట్లో కూర్చొని మాట్లాడదు. ఇక మా నెంబర్ సినిమాకి వస్తున్నా టైం పాస్ అయితేలేమో. మరి మీ చెల్లెని రమ్మని రా, వస్తుందేమో అడుగు ఒకసారి. ఊకంటుంది మీరు బావలు ఉన్నట్టే గాని మాకు ఎప్పుడు దావత్ ఇయ్యరు, మాతో మాట్లాడరు అని అంటుంది. ఆమె మాట్లాడుతుందా? అరే ఎన్నడన్నా మేము ఇన్నేళ్ళ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఒక్కసారన్నా మీ చెల్లె బయటికి వెళ్ళి మరి బావ ఎప్పుడు వచ్చి ఇక వటురి నీళ్లు అని ఇచ్చిందా? ఎప్పుడు మీ అమ్మ తోక పట్టుకొని మీ అమ్మ మాట వినుకుంటా ఆమె తోకనే తిరుగుతుంటది. ఇక ఇప్పుడేమో మీతో నాకు పరిచయం లేదు అని ఏటో మాట్లాడుతుంది. సరే నువ్వైతే ఇంటికి పోయి సాటుంగా అడుగు, మీ అమ్మకు తెలియకుండా మీ చెల్లెని అడుగురా మా సినిమాకి పోదాము వస్తావా అని. ఏమంటదో చూద్దాం. మా చెల్లి అస్సలు రాదు బాబా. ఒకవేళ వస్తాను ఇట్లా మా మమ్మీ పంపించదు, ఒప్పుకోదు. అది ఇట్లా నీతో పాటు ఇక నువ్వు నేను మా చెల్లె కలిసిపోయినట్టే మనం సినిమా చూసినట్టే గాని ఇక ఆమెతో లొల్లి పంచదు ఏమొద్దు. సప్పుదట్ట మన ఇద్దరం పోదాంపా నిమ్మలంగా. సినిమా చూసినాక ఇంతసేపు తాగి వద్దాము, అయిపోతుంది. అరే వద్దురా బొమ్మడిది, నేను చెప్పింది నువ్వు. మీ చెల్లి ఒకటే పని తలుగుతుంది. సినిమా అన్న చూపిస్తే జర ఖుషి అవుతుందేమో. అరే మా మేనబావలు ఒకనాడు సినిమాకి తీసుకుపోయిండు, ఒకనాడు దావత్ ఇచ్చిండు అని అనుకుంటదిరా. యాద్ చేస్తుంది రేపు రేపు. అడిగిరా పో, నువ్వైతే అడిగిరా పో, నేను తర్వాత సంగతి చూసుకుందాం గాని. అడుగుతా గాని మా చెల్లి ఒప్పుకున్నా సరే మా అమ్మ ఒప్పుకోదుగా బావా. మా అమ్మతో నిచ్చిపడ్డది లొల్లి. అరే మీ అమ్మదేంద్రా ఆడా? మామని అడుగుతా పో, నేను మామ ఏమని అంటే నేను సమాధానం ఇస్తా గాని. పో నువ్వైతే చెప్పి తీసుకురా పో మీ చెల్లెను. ఇక తర్వాత సంగతి నేను చూసుకుంటా అన్నగారా. స్వీటీ, చెప్పనా ఏమైంది? మమ్మీ ఇంట్లోనే ఉందా? ఎవరెవరు ఇంట్లో? మమ్మీ వంట రూమ్ లో వంట చేస్తుంది కానీ ఏమైందన్నా? ఏం కాలేదు కానీ శేఖర్ బావ సినిమాకి తీసుకోవద్దు అంటుండు. నిన్ను అడుగని ఒకటే పని నా ఎంబడి తగిలితే అడుగుతానికి వచ్చిన. నీకు ఇష్టం ఉందా మా ఎంబడి సినిమాకి రావడము? ఏమంటావు? అబ్బా సినిమాకి అన్న ఎన్ని రోజులు అవుతుంది సినిమా థియేటర్లో కూర్చొని సినిమా చూడక. ఎప్పుడో చిన్నప్పుడు మమ్మీ వాళ్ళ పెళ్లి రోజు పోయినాం అంటే ఇక మళ్ళా మనల్ని తీసుకోవద్దు. ఆమె రూపాయి పోతే పానం పోతుంది ఆమెకి. ఎన్నడు చూపించింది చెప్పు మనకు సినిమా? ఇక బాగు పుణ్యాన్ని అన్న పోదామన్నా మరి వస్తా. అరే నువ్వు వస్తా అని బాగానే అంటున్నావు కానీ ఇప్పుడు మమ్మీ ఒప్పుకుంటుందా? సపరేట్ రానంటే అయిపోతుంది కదా. మొగోళ్ళు ఏమిటి నువ్వెందుకు నాకు అర్థం కాదు.
అరే గట్లంటివిందన్నా ఇప్పుడే కదా నువ్వే అడిగినవు సినిమా కోదాం చెల్లె వస్తావా అని అంటే సరే వస్తా అన్నా అందులో తప్పేముంది. ఈ ఎప్పుడు మమ్మీ గురించి ఆలోచించుకుంటే మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉందాము. ఈ ఏమో నలుగుట్ల మాట్లాడేది లేదు, నలుగుట్ల తిరిగేది లేదు. ఎవడన్నా మనకు గుర్తుపడతారా చెప్పు, మనం ఉన్న సంగతి ఇట్లా బయటకు తెలియదు. ఇక పోదాము అని ఒప్పుకుంటే నువ్వేమో ఎంకకేస్తావేంది నన్ను. నువ్వు బాగానే వస్తుంటున్నావు కానీ మా అమ్మ ఒప్పుకోవచ్చులే, అందుకే వద్దు అని చెప్తున్నా. జరీను మగ పిల్లలు ఎంబటి బయటికి పోవడం అంటే ఆషామాష కాదు, గలీజ్ ఉంటది ఎవరైనా చూస్తే. అరే ఎవరైనా చూస్తే నాకేంటి, నేను మొగోళ్ళతోనే పోతున్నా అంటే వేరే వాళ్ళతో పోతున్నా, ఎవరితోనన్నా మా అన్నతోనే పోతున్నా, మా మేనబావతోనే పోతున్నా కదా, ఎవరు చూస్తే నాకేంది. సరే అమ్మ నీ ఇష్టము, ఈ మధ్య నీకు ఇట్లా మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఇక మమ్మీ ఏమనంటే నా పేరైతే తీయకు, నన్ను మధ్యలో గుంజకు. నాకు ఇష్టం ఉండే వేనా బాగా అడిగితే నేను వేనా అని చెప్పు. నా గురించి కానీ మధ్యలో తీసినాం అనుకో మంచిగా ఉండదు. ఇక మెల్లగా నన్ను ఇరికిస్తట్టే కొడుతున్నావు మమ్మీ దగ్గర. సరే అన్న పోదాంపా, మమ్మీ బయటికి వెళ్ళక ముందుకే పోదాము, మళ్ళీ సినిమా టైం అవుతుంది. ఇప్పుడు 11కి స్టార్ట్ అవుతుంది కదా షో. ఇప్పుడు మమ్మీ చూసింది అనుకో 7కి బయటికి పైన అయిపోతురు అని తిడుతుంది. మళ్ళీ 1:30 వరకు 2 గంటల వరకు వస్తాం కదా, అప్పుడు ఏదో ఒకటి చెప్పొచ్చులే. పోదాం పా అన్న దబదబా నడు. స్వీటీ బాగానే పోదాం అంటున్నావు కానీ ఇప్పుడు మన ఊరోళ్ళు ఎవరైనా చూస్తే గలీజ్ ఉంటది. ఇక అమ్మో పలానా పిల్ల వాళ్ళ బావతో సినిమాకి వచ్చింది అని తెలిసింది అనుకో, ఇక మమ్మీకి ఇట్లా చెప్పిరనుకో చాలా గలీజ్ ఉంటది. ఇక నీ ఇష్టము, నన్ను అయితే మధ్యలో గుంజొద్దు. డాడీ ఏమన్నా మమ్మీ ఏమన్నా నన్ను అయితే మధ్యలో తీసుకురావద్దు చెప్తున్నా, ముందే చెప్తున్నా. ఇక నా పేరు ఇట్లా చెప్తాం అనుకున్న దానివైతే నువ్వు రాకు, ఇంటికానే వండుకోపోయి. అరే మన ఊరోళ్ళు ఎక్కువ మంది ఎవ్వరు రారు కదన్న సినిమాకి. ఇక పండుగ నిన్ననే అయిపోయింది, ఇక పండుగ బిజీలోనే ఉండొచ్చు అందరూ, ఎవ్వరేం చూడర్లే. ఇక చూసిన వాళ్ళ అన్నతో వచ్చిందేమో అనుకుంటారు, భావన కనిపించనియద్దు ఎవ్వరికి. ఏమో అమ్మ నీకే ఎరక, పోదాంపా. ఎంత బాగుందన్న సినిమా, సూపర్ ఉంది కదా బావా. బాగుంది బాగుంది. అరే చింటూ, నాకు ఈ సీటు కుచ్చుకోపోయినట్టు అవుతుందిరా, జరుగుతలకి రా, నేను నీ ప్లేస్ లో కూర్చుంటా. అరే ఎందుకు గుచ్చుకోపోయినట్టు అవుతుంది బావా, సరే సరే నా ప్లేస్ లోకి రా, మరి నేను అసుంటా పోతా. వావ్ అన్న ఎంత బాగుండు చూడు, హీరో సూపర్ ఉంది కదా. ఈ అన్న ఇక్కడ లేడే, అవతలంగా పోయిండు గాని హీరో నాకంటే బాగుండానే. మా అన్న నటేసి నువ్వు మధ్యలోకి వచ్చినవా. అవును కానీ నిజంగా చాలా బాగుంది బావా సినిమా, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది తెలుసా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడక. అబ్బా చాలా థ్యాంక్స్ బావా. కానీ అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇంటికి పోయినాక మా మమ్మీని ఎట్లా ఎదుర్కోవాలో, ఆమె కోపాన్ని ఆమె మాటల్ని ఏదో అర్థమైతలేదు బావ నాకు. అరే ఏందే ఒకటే పని, మీ అన్న మీ మమ్మీ గురించే తీస్తాడు, నువ్వు మీ మమ్మీ గురించే తీస్తావు, గంతగనం భయపడతారేంది మీ మమ్మీకి, నాకు అర్థం కాదు. నీకు తెలియదు మా మమ్మీ గురించి, నువ్వు రోజు ఉంటే తెలుస్తుంది. ఆమె ఎన్ని మాటలు తిడుతుంది, కోపం వస్తే కొట్టనే కొడుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి అవ్వద్దని చెప్పాలి. సినిమాకైనా మనం తెలిసింది అనుకో, ఇప్పుడు మన ఊరోళ్ళు ఇట్లా ఎవరైనా చూసిరనుకో ఆమెతో ఉన్నదే. ఇక మాటలు అంటే మాటలు కొట్టనికనే వస్తుంది బావా. నిన్ననే తిట్టింది, బోనాల కాడికి ఎందుకు రాలే, ఆ పిల్లగాంతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఆ అని మస్తు మాటలు తిట్టింది. మేనబావ అయితే మాట్లాడాలా, చిన్నప్పటి నుంచి మాట్లాడింది, ఇప్పుడే మాటలు అని మస్తు మాటలు అన్నది బావ. మీరు ఎవ్వరు లేరు అప్పుడు బోనాలకి రాగానే మస్తు తిట్టింది. ఇక మా డాడీ కూడా ఉండి ఏమైతుంది మా అక్క కొడుకే కదా, వేరే వాళ్ళతో మాట్లాడుతుందా నా బిడ్డ అని 2-3 మాటలు అన్నాడు. ఇంకా సప్పుడు తట్టు ఊకొని పోయింది. ఇక ఇప్పుడు నీతో పాటు వచ్చి సినిమా చూసిన అన్ని తెలిసింది అనుకో, ఇక నాకున్నదే. ఓయమ్మో గీ పోరి సరిత బిడ్డనే కాదు, గీ పోరి ఎవరో మగ పోరంతో సినిమాకి వచ్చినట్టుందే. ఎవడాడు? అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు కాదు, పెంటమ్మ కొడుకు. అమ్మో మేనబావతో బాగానే పంపించిందే వాళ్ళ అమ్మో. కాదు పెళ్ళిడికి వచ్చింది రేపు మాప, ఇంకా 2-3 సంవత్సరాలైతే పెళ్లి అయితట్టుంది పిల్లకు. గిట్లా మగ పిల్లగా నింబటి సినిమాకి వస్తానికి సిగ్గు లేదా పిల్లకు? ఎంత మేనబావ అయితే ఏంది, వాళ్ళ అమ్మ బాగానే పంపించింది. ఎవరితో మాట్లాడనీయదు, ఎవరితో చేయనీయదు, కలవనీయదు. ఈ పిల్లగాంతో సినిమాకి బాగానే పంపించింది. అది అవతలంగా కూర్చున్నది వాళ్ళ అన్ననే ఉన్నట్టుండు. వాళ్ళ అన్న గిట్ల సిగ్గు లేదా, అవతలంగా కూర్చొని బావ మడతలను ఇక్కడ వేసి కూర్చోబెట్టిండు పిల్లగాడు. ఓయమ్మ బాగానే ఉంది తల్లి. నాకు భయం అవుతుంది బావా, మా ఊరోళ్ళు ఎవరైనా చూసిరనుకో చాలా గలీజ్ ఉంటది. ఇప్పుడు మా మమ్మీకి చెప్పిరనుకో ఎట్లా ఏంది నాకు అస్సలు అర్థమైతలేదు, మస్తు భయం అవుతుంది బావా. మా డాడీకి చెప్పినా మా డాడీ ఏమన్నాడు కానీ మా మమ్మీకి తెలిస్తే రచ్చ రచ్చ చేస్తుంది. అగో పిల్ల మా మమ్మీకి తెలియదు అనేది ఏదో మాట్లాడుతుంది. జరుండు జరుండు, దాని తల్లికి పోయి చెప్తే అప్పుడు ఏం చేస్తుందో పిల్ల పని. కాదు గిట్ల మగ పిల్లలేంబడి సినిమాకి వచ్చుడు కరెక్టేనా? ఈ పిల్లకి దమా గిట్ల పని చేయదా ఏంటి? గిట్ల వచ్చింది సినిమాకి, షికార్లకు బాగానే తిరుగుతుంది పిల్ల. వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి ఏ తెలియకుండా పెంచింది, ఇంట్లోకని బయటికి వెళ్ళనీయకుండా మగ పొరలతోని మాట్లాడనీయకుండా పెంచితే ఇప్పుడు ఈ పిల్ల అలా మాట
అలా మమ్మీ మాట కేర్ చేయకుంటే ఎట్లొచ్చి చూస్తుంది చూడు సినిమా. ఓ అమ్మ ఇంత ధైర్యం ఉంది పిల్లకు. అబ్బా స్వీటీ నీతోని ఇట్లా సినిమా చూస్తాను అస్సలు అనుకోలేదు. కలలో ఊహించుకున్నా గానీ అది నిజం అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈ రోజు నిజంగా నీ పక్కన కూర్చొని సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నా అంటే అది కలనా నిజమా నాకు అర్థమైతలేదు. నమ్మబుద్ధి అయితలేదు. మీ అమ్మ ఈ పని చెయ్యదు, మీ అమ్మ వల్ల కాదు అనుకున్నా గానీ మీ అమ్మ పేరు కాదని నువ్వు నా వెంబడి బయటికి వచ్చినావు చూడు. అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు ఐ లవ్ యూ స్వీటీ. ఓ అమ్మ పిల్లగాడ ఐ లవ్ యూ బై లవ్ యూ చెప్తుండే పిల్లకు గింతనన్న సిగ్గు శరం పెట్టలేదా? ఇగో ఇదేను లేదు మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయకుండా పోకురి. మా కోసం మీరు ఒక్కటే ఒక పని చేయాలి, అది ఏంటంటే వీడియో లైక్ చేయడమే. అట్లనే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందు కోసం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.